Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 128 verse 5. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము కీర్తన గ్రంథము 128 5వ వచనము. The Lord shall bless thee out of Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. Psalm 128 is titled as a song of or as a psalm of ascents. ఈ యొక్క 128వ కీర్తన చూస్తే అది యాత్రా కీర్తన అయి ఉంది. It is another of the 15 songs sung by the travelers on the way to Jerusalem. యెరూషలేము ఆ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి వారు పాడుతూ వచ్చినటువంటి 15 కీర్తనలో ఇది ఒక కీర్తన. యాత్రా కీర్తన. All men of Israel have to appear before God at least 3 times in a year. ఇశ్రాయేలులో ఉన్నటువంటి పురుషులందరూ కూడా సంవత్సరానికి ఒక 3 సార్లు యెరూషలేము పట్టణంలో వారు హాజరవ్వాలి. Especially during the yearly feasts. ప్రత్యేకంగా సంవత్సరం ఉన్నటువంటి పండుగలకు వారు హాజరవ్వాలి. Passover, పస్కా పండుగ, Feast of Pentecost, తర్వాత పెంతెకొస్తు పండుగ, Feast of the Tabernacles. తర్వాత పర్ణశాలల పండుగ. All the males in Israel they go to Jerusalem. ఈ యొక్క ఇశ్రాయేలులో ఉన్నటువంటి పురుషులందరూ కూడా యెరూషలేమునకు వెళ్ళాలి. So Psalm 128 speaks of blessed life. 128వ కీర్తన అది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతా ఉంది. What does it mean to be blessed? ధన్యకరమైనటువంటి అంటే దాని యొక్క అర్థం ఏంటి? And who are the blessed people? ఎవరు ధన్యులు? How can we be blessed? మనం ఎలాగూ ధన్యులంగా ఉండొచ్చు? So the psalm declares a blessed life is when God is at the center of life. ఈ యొక్క కీర్తన ధన్యకరమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతోంది. ఎందుకంటే ఈ ధన్యకరంగా ఎలా ఉండొచ్చు అంటే ఏ దేవుడే కేంద్రంగా ఉన్నప్పుడు మనం ధన్యులం. God is at the center of your life, then only it is a blessed life. దేవుడు నీ జీవితంలో కేంద్రంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ధన్యుడవై ఉంటావు. When that happens, అలా జరిగినప్పుడు the work and the family and the personal lives becomes blessed by the Lord. అప్పుడు పని, తర్వాత వ్యక్తిగతమైనటువంటి పనులు, తర్వాత కుటుంబం ఇవన్నీ కూడా దేవుని చేత దీవించబడతాయి. The pathway to fulfillment or satisfaction and contentment is detailed in these verses. ఈ యొక్క వచనాల్లో చూస్తే ఎంతో తృప్తికరమైనటువంటి, ఎంతో సంతోషకరమైనటువంటి జీవితానికి మార్గం ఏంటో ఇందులో చెప్పబడింది. God's blessings will rest upon the person who fears him. దేవునికి ఎవరైతే భయపడతారో వారిపై దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. Fearing God means దేవుని యందు భయభక్తులు కలిగి to ఉంటారు. take God seriously. దేవుని విషయమై ఎంతో తీవ్రమైనదిగా చూడటము. To revere or to respect him deeply and to honor him greatly. ఆయనను లోతైనటువంటి విధానంలో గౌరవించుట, ఆయనను ఘనపరచుట. Walking in God's ways is to live daily in obedience to the word of God. దేవుని యొక్క త్రోవలందు నడుచుట అంటే దేవుని అనుదినము కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించటము. No one will be truly happy while living in disobedience to God. ఎవరు కూడా దేవునికి అవిధేయత చూపిస్తూ జీవిస్తూ ఉంటే అందులో ఎవరు ఆనందించలేరు. In one word, ఒక మాటలో చెప్పాలంటే fearing the Lord and walking in God's ways means దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచటం అంటే that is loving the Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించటం. And the second part of this psalm, as we read in verses 2 to 4, ఈ యొక్క కీర్తన ఉన్నటువంటి 2వ భాగం 2 నుండి 4 వరకు, and it speaks of God's blessing upon our work. అది దేవుడు మన యొక్క చేతి పనిపై ఉంచేటువంటి ఆశీర్వాదాన్ని గురించి If మాట్లాడుతాం. you fear and obey God, నువ్వు దేవునికి భయపడి ఆయనకు విధేయత చూపించిన then our endeavors will be fruitful and rewarded. అప్పుడు మన ప్రయత్నములన్నీ కూడా అవి ఫలభరితంగా ఉంటాయని దీవిస్తాడు. God's blessing will also rest upon your home life. దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబ జీవితంపై కూడా ఉంటుంది. God fearing parents will have children like olive plants. ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క పిల్లలు ఒలివల మొక్క వలె ఉందురు. When once children are rightly nurtured, ఎప్పుడైతే పిల్లలు సరైనటువంటి విధానంలో పెంచబడతారో then over time they will become productive and useful for God. ఆ తర్వాత కాలం గడిచిన కొలది చూస్తే వారు దేవుని కొరకే ఎంతో ఉపయోగకరంగా వారు మారుతారు. Not only earthly physical blessings, but verse 4 speaks of divine favors. ఇది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మాత్రమే కాకుండా దైవికమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని గురించి కూడా మాట్లాడుతా The ఉంది. goodness of God will rest upon his life in a double measure. దేవుని యొక్క మంచితనము వారి యొక్క జీవితంలో చూస్తే రెండంతలుగా ఉంటుంది. So the verse for our meditation today speaks of the blessings out of Zion. ఈ దినము మన ధ్యానం కొరకినటువంటి వచనం చూస్తే సియోన్లో నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలను గురించి మాట్లాడుతా ఉన్నాం. All blessings ultimately flow from God's throne room. We all know it. మనకందరికి తెలిసినట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన సింహాసనం వద్ద నుండి మనకు So in the అనుగ్రహించబడతాయి. New Testament we can compare that with the house of God. కొత్త నిబంధనలో మనం పోల్చి చూస్తే అది దేవుని యొక్క ఇంటి నుండి. It shows how important it is for a believer to attach oneself to the local assembly. ఒక విశ్వాసికి చూస్తే స్థానికమైనటువంటి సంఘముతో సంబంధాన్ని కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో తెలియజేస్తా Where the ఉంది. people of God gather for regular
spiritual services, that is very important. అక్కడ దేవుని యొక్క పిల్లలు దినం కూడా చూస్తే ఆత్మీయమైనటువంటి కార్యాల కొరకే వారు కూడి వస్తూ ఉంటారు. Today, nowadays, ఈ దినాల్లో it became a fashion not to attend the house of God regularly for silly reasons. ఎంతో ఎంతో సామాన్యమైనటువంటి కారణాల కొరకే దేవుని యొక్క మందిరానికి హాజరు కాకుండా ఉంటా ఉన్నారు. Many question in a strange way. అనేకులు చాలా వింతైనటువంటి విధానంలో ప్రశ్నిస్తూ Do ఉంటారు. you know what they will ask? వారు ఏమంటారు తెలుసా? Is there not God in our houses, brother? మా ఇండ్లలో సహోదరుడా దేవుడు లేడా? The God of the Bible told, I will not leave you nor forsake you. బైబుల్ దేవుడు నేను నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయని అన్నాడు. Then why to go to the local assembly? ఇప్పుడు స్థానిక సంఘానికి వెళ్ళడం అవసరం So many questions are being asked by many. ఆ రీతిగా అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. But remember, అయితే జ్ఞాపకం the ఉంచుకో, God who said, I will not leave you nor forsake you, నేను నిన్ను ఎన్నడూ విడువని ఎన్నడూ ఎడబాయని అన్నటువంటి ఆ దేవుడు he also said in Hebrews 10:25, ఏప్రిల్కి రాసిన పత్రిక 10:25లో ప్రభన్నాడు, not forsaking the assembling of saints. పరిశుద్ధులుగా సమాజంగా కూడుట మానక అన్నాడు. So independent Christianity is dangerous. వ్యక్తిగతంగా క్రైస్తవ్యాన్ని కలిగి ఉండటం అనేటువంటి అది ప్రమాదకరం. As believers, we are the members of the same body. విశ్వాసులముగా ఒకే శరీరములో సాటి అవయవములుగా మనం We need ఉన్నాము. each other. మనకు ఒకరిమొకరు అవసరమే ఉంది. All of us need God individually and corporately. మనం అందరికీ కూడా దేవుడు వ్యక్తిగతంగాను సమిష్టిగా కూడా అవసరము. So God wants to show forth his manifold wisdom in the world around us through us only, that is through his body, the church. దేవుడు తన యొక్క నానా విధములైనటువంటి జ్ఞానమును తన సంఘమైనటువంటి మన ద్వారా లోకానికి ఆయన చూపించగోరుతున్నాడు. So never be away from the local church. కాబట్టి ఎన్నడూ కూడా స్థానిక సంఘం నుండి దూరంగా ఉండకూడదు. Zion is the treasure house of blessings. ఈ యొక్క సియోను అది చూస్తే ఆశీర్వాదాలకు ఒక నిధి లాంటిది. And if a branch is cut away from the stem of the tree, ఒక చెట్టు యొక్క కాండము నుండి ఆ యొక్క కొమ్మ గనక తీసివేయబడితే it may be green for a day, అది ఒక దినం పచ్చగా ఉండొచ్చు, but very soon it will be dried up and wither away. అది చాలా తక్కువ సమయంలోనే అది ఎండిపోయేటువంటి పరిస్థితి. Even in the New Testament, కృత నిబంధనలో కూడా Church of God is almost the central theme. దేవుని యొక్క సంఘమే అది ఎంతో కేంద్రమైనటువంటి సంగతి. Today the concentration of heaven is upon the church as to how the Lord is transforming this group of born again people to become the bride of Lord Jesus Christ. ఇది నా పరలోకం యొక్క దృష్టి అంతా కూడా చూస్తే దేవుని యొక్క సంఘంగా ఉంది. ఎందుకొరకంటే దేవుడు తన యొక్క పెళ్లి కుమార్తెగా తన సంఘమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. God's ultimate purpose is that the church must be united with his son and his rule. దేవుని యొక్క చిట్ట చివరి ఉద్దేశం ఏంటంటే తన సంఘము తన కుమారుడైనటువంటి యేసుప్రభు వారితో కూడా ఐక్యపరచబడాలి. And they will be there together forever and ever. వారు యుగములు కలిసి ఉంటారు. So if you are not attached to the local church, నువ్వు స్థానిక సంఘానికి గనక నువ్వు జతపరచబడి ఉండకపోతే you will be losing much spiritually. నువ్వు ఎంతో ఆత్మీయంగా నష్టపోతున్నావు. I sincerely exhort every one of you to attend the local church and to be involved in its activities. మీరు స్థానిక సంఘంలో హాజరవుతూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాలు పొందాలని ఎంతో మనవి చేస్తా ఉన్నాను. Many people with so many shortcomings may be there in the local church. చాలా మంది ఆ యొక్క స్థానిక సంఘంలో కొన్ని ఆ యొక్క కొరతలతో వారు ఉండొచ్చు. But above them all, Lord Jesus is in the midst of that assembly. అయితే వాటన్నిటికీ పైగా చూస్తే ఆ సమాజం మధ్యలో దేవుడు ఉన్నాడు. Those of us who are associated with the assemblies started by Brother Bhat Singh, ఎవరైతే భగత్ సింగ్ గారి చేత ఆరంభించబడినటువంటి సంబంధించిన సంఘాల్లో ఉన్నారో we knew very well మనకు బాగా తెలుసు that he always tested the importance of the local church. ఆయన ఎల్లప్పుడూ కూడా స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యతను చెప్తూ వచ్చాడు. Various ministries like Sunday worship or individual worshiping, వేరు పరిచర్యలు అంటే ఆదివారం పరిచర్యలు, వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, gospel meetings or prayer meetings, Bible studies, సువార్త కూడికలు, ప్రార్థనా కూడికలు, బైబిల్ పఠనాలు, ministry among children and young people, women. పిల్లల మధ్యలో, యవనస్తుల మధ్యలో, స్త్రీల మధ్యలో పరిచర్య. So preaching the gospel in public through open air ministry. తర్వాత బహిరంగ సువార్త ద్వారా ప్రజల మధ్యలో సువార్తను ప్రకటించట. So through all these ministries we are being strengthened in a mighty way. ఈ యొక్క పరిచర్యలన్నిటి ద్వారా మనం ఎంతో శక్తివంతమైనటువంటి విధానంలో When we బలపరచబడుతున్నాం. participate in them actively and also faithfully, మనం ఎంతో చురుకుగా, ఎంతో నమ్మకంగా ఆ యొక్క పరిచర్యలో పాల్పొందినప్పుడు we become the recipients of the blessings of Zion. మనం సియోన్లో నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందేటువంటి వారంగా మనం ఉంటాం. I myself can testify like many others
that I have tasted these blessings out of the house of God Zion. నేను ఇతరుల వల్లే నేను కూడా ఈ సీయోనులో నుండి ఇటువంటి ఆశీర్వాదాలు పొందాలని నేను కూడా సాక్ష్యం ఇవ్వగలను. Today what I am is just because of God and God's people. ఈ దినాన ఏమై ఉన్నానంటే అది దేవుని వలన తర్వాత ఆయన ప్రజల వలన అయి ఉన్నాను. Our fellowship is with God and his people. మన యొక్క సహవాసము దేవునితోనూ ఆయన ప్రజలతో కూడా ఉంది. Thus we can be blessed in every area of our life. ఆ రీతిగా మన జీవితంలో ప్రతి విషయమందు కూడా The ఆశీర్వదించబడవచ్చు. Lord will bless us out of Zion. దేవుడు సీయోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. Therefore, before I close, కాబట్టి నేను ముగించడానికి మునుపుగా and let me pass on this loving exhortation. ఈ యొక్క ప్రేమ కలిగిన హెచ్చరికను మీకు ఇస్తున్నాను. Reason may be anything, never neglect attending the local church. కారణం ఏదైనప్పటికీ కూడా మీ స్థానిక సంఘాన్ని హాజరవటం నిర్లక్ష్య పెట్టవద్దు. You may not like the people there. మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నచ్చకపోవచ్చు. Some of the people who are gathering, they may not be loving you. కొద్దిమంది అక్కడ చేరి వచ్చే వారు నిన్ను ప్రేమించకపోవచ్చు. The messengers may not be so eloquent or intelligent. ఆ యొక్క వర్తమానికులు చూస్తే చాలా తెలివైన వారుగా ఉండకపోవచ్చు. Thrilling music may not be there. అక్కడ చూస్తే ఎంతో సంతోషపరిచేటువంటి ఆ యొక్క సంగీతం ఉండకపోవచ్చు. You may have to sit on ordinary mats. ఒక సామాన్యమైనటువంటి చాపల మీద కూర్చోవచ్చు. Yet the blessings will flow out of the place. అయినా కూడా ఆ స్థలము నుండి ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. Since God is there, దేవుడు ఉన్నాడు గనక he will bless you out of Zion. ఆయన సీయోనులో నుండి నిన్ను So ఆశీర్వదిస్తాడు. may God help us to attend the local assembly regularly. దేవుడు ఆ స్థానిక సంఘమును క్రమముగా హాజరవునట్లు ఆయన మనకు సహాయపడును. Don't be satisfied with your TV or YouTube gatherings. మీ యొక్క టీవీ తర్వాత యూట్యూబ్ ద్వారా చేరి వచ్చే సంగతుల విషయమై తృప్తి కలిగి ఉండవద్దు. May God bless you. దేవుడు మిమ్మల్ని May దీవించును God గాక. talk to you of the dangers. దేవుడు ఆ యొక్క అపాయ ప్రమాదాలను గురించి మీతో మాట్లాడును గాక. May God bless you out of Zion. దేవుడు సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పల్లొగుని మా తండ్రి, we thank thee, O Lord, for the importance of God's house. ప్రభా దేవుని యొక్క ఇంటిని గురించిన ప్రాముఖ్యతను బట్టి It వందనాలు. is not a structure, అదేదో నిర్మాణం కాదు, but, O Lord, it is the congregation of the born again people. ప్రభా తిరిగి జన్మించినటువంటి వారి యొక్క సమాజమే ఉంది. O Lord, we are so thankful unto us for the liberty given unto us in the part of this land to have such churches. ప్రభా తండ్రి ఈ యొక్క దేశంలో ఈ యొక్క భాగంలో మేము ఈ రీతిగా సంఘాన్ని కలిగి ఉండేటువంటి ఈ యొక్క స్వాతంత్రాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. Help our dear ones to attach themselves to the right kind of assembly. తండ్రి సరైనటువంటి ఆ యొక్క సమాజంతో కూడా వారు అంటుకట్టబడి ఉండునట్లుగా మా ప్రియులకు మీరు సహాయపడండి. Meet all their needs. ప్రభా వారి అక్కర్లన్నీ తీర్చండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.